ఒకసారి వట్టి జానయ్య యాదవ్ గారు తీసుకుందాం ఒపీనియన్ చాలాసేపు. వట్టి జానయ్య యాదవ్ గారు అన్నా నమస్కారం. నమస్కారం, చెప్పండి ఏంటి మీ వ్యూ ఈ వ్యవహారంలో? మా మిత్రులకు కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మా కౌశిక్ గారి కావచ్చు, రాజారాం గారు కావచ్చు, ఉపేందర్ గారి కావచ్చు, మా సోదరులందరూ కూడా వాస్తవాలు తెలుసు. కానీ వాళ్ళు ఉన్నటువంటి పార్టీల యొక్క ఉనికి కోల్పోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ అంతరాత్మకు అన్ని తెలుసు. ఏ పార్టీలు ఏ రకమైనటువంటి మోసాలు చేస్తా ఉన్నాయి. ఈ బీసీలను ఈ 70-80 ఏళ్లలో ఈ 9th షెడ్యూల్లో పోవాల్సిన దాన్ని నేను 9వ జీవోతో తీసుకొస్తున్న సందర్భంలో అన్ని పార్టీలు మద్దతు పలికి నేను చెప్పుకునేటటువంటి మా మిత్రులకు మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఎక్కడ కాలేకర్ కమిషన్ కానికి మొదలు పెడితే, నీలం సంజీవ్ రెడ్డి గారి కానికి మొదలు పెడితే అనేక పర్యాయాలు కోట్లకు పోతా ఉన్నాయి. కోట్లకు పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళే కోట్లలో క్యాన్సిల్ చేపిస్తా ఉంటారు. మళ్ళీ మా బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ వాటి కోసం పోరాటాలు చేస్తూనే ఉంటారు. మేము శాసన మండలి సాక్షిగా అన్ని పార్టీల ముందు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు తీర్మార్ మల్లన్న గారు వాళ్ళని గుండెల మీద చేతులు వేసుకుని చెప్పండి, ఈ జీవోతో గానీ ఈ ఆర్డినెన్స్ తో గానీ మా బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయంటే మేము దేనికైనా సిద్ధమని చెప్పారు. ఆ రోజు ఎవరు కూడా మాట్లాడకుండా సైడ్ అయ్యి వెళ్ళిపోయారు. ఇవాళ మా మిత్రులందరూ ఏంటంటే ఆ పార్టీలను ఓన్ చేసుకోవడం కోసం కొట్లాడుతా ఉండ్రు. దయచేసి మా సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే ఇంకా 70-80 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చే ఏదో బాగుంటుంది. మా రాజధాని లాంటి వాళ్ళు అనేక మంది ఉద్యమాలు చేస్తే కేసీఆర్ చేతులు తీసుకొచ్చి పెడితే కేసీఆర్ గారు ఏం చేసిండో వాళ్ళందరూ తెలుసు. ఈ కేసీఆర్ ని తప్పేయడం కోసం మళ్ళీ రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో కూడా ఇవాళ మా కౌశిక్ లాంటి వాళ్ళు తెలుసు, మా ఉపేందర్ తెలుసు. నేను ఏమంటానంటే ఇంకా మనం వచ్చి వాళ్ళ పక్షాన వాళ్ళేం కోర్టులో కేసులు వేసి మనం ఇట్లా మనుకొస్తారు, మనమే వాళ్ళ పక్షాన వచ్చి వాళ్ళ ఛానళ్లలో కూర్చొని వాళ్ళకు కొంత పాడుకుంటూ ఉండటాన్ని కొద్దిగా విభేదించి మనకు నిజంగా జరుగుతున్నటువంటి అన్యాయం మీద మనకు ఏంది మార్గం, మనకు ఫైనల్ గా మనం ఏం చేసుకుంటే మన జాతిలో మనుగడ సాగుతుంది, మన భవిష్యత్ తరానికి మనం ఏమి ఇవ్వగలుగుతాం అనేటటువంటి కాన్సెప్ట్ తో మాట్లాడాలి తప్ప ఇవాళ నేను వచ్చినా కాబట్టి ఆ పార్టీల కోసం ఆ పార్టీ గురించి నేను మాట్లాడితే ఆడికి భువన రెడ్డి గారు మన భుజాల మీద చేసి బాగా మాట్లాడిన తమ్ముడు అని వాళ్ళు భుజాల మీద చేసలేయడం కోసం మాత్రం ఈ డిబేట్లలో మాట్లాడటం ఈ బీసీ సమాజం అయితే యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటి వాస్తవాన్ని మా మిత్రులకు నా మిత్రులు కాబట్టి చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఈయన చెప్పింది కావచ్చు, ఆయన చెప్పింది ఏ రకంగా చూసినా ఈ జీవోలతోని వీటితోని కాదనేటటువంటి వాస్తవాన్ని మా పార్టీ మొదటి నుంచి మాట్లాడుతూనే ఉంది. ఇవాళ చివరిగా జరిగింది కూడా రేపు ఏం మాట్లాడతారండి అది ఇవాళ అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి మేము పార్టీ పరంగా ఇస్తారు. ఈ పార్టీ పరంగా వాళ్ళు ఇచ్చేది ఇవాళ ఈ రాష్ట్ర జనాభాలో కావచ్చు, దేశ జనాభాలో కావచ్చు బీసీల యొక్క చైతన్యం ఎంత ఉంది, బీసీల యొక్క వాటా ఎంత, ఇవాళ మన ఓట్లు మనం వేసుకుని ఏం చేయాలి మరి ఏం చేయాలి అంటే నేను ఏమంటానంటే ఈ పార్టీలు ఏవి కూడా మా బీసీలకు ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరుతాయి. ఎందుకంటే బీసీలు ఐక్యమైనంటే వీళ్ళ పునాదులు వదిలిపోతాయి కదన్నా. అందుకని మా సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే ఇంకా మీరు ఆ పార్టీలలో ఉండి ఆ పార్టీలకు ఏదో మీరు వాళ్ళకి ఏదో మెప్పు పెట్టినట్టుగా వాళ్ళ మెప్పసరం మీ పార్టీలకు వస్తే రిజర్వేషన్స్ వస్తాయి సరే, ఆ పార్టీలు నేను మా పార్టీ అంటే మా జాతుల్ని చైతన్యం చేసుకుని మా ఓట్లు మేము వేసుకుంటామే. ఎక్కడున్నా ఇవాళ అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఓటు అనేటటువంటి నినాదంతో ముందుకు పోయి అగ్రవర్ణాలకు ఓటేది ఎక్కడ ఎవరు నిలబడ్డా మా బీసీలో ఓటేసుకున్న కాన్సెప్ట్ పోతాం. ఇవాళ మా పార్టీలకు వస్తే 100% వస్తుంది. మా పార్టీ అధికారంలోకి వస్తే 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నాం. ఇవాళ వీళ్ళు తీసుకుపోతున్నటువంటి పదవులన్నీ మాకే వస్తాయి కదా. అందుకనే కదా ఇవాళ రాజ్యాధికార పార్టీ ఈ రాష్ట్రంలో ఉద్భవించింది. బీసీలను ఉద్ధరించడం కోసం వచ్చిన పార్టీ. వీళ్ళందరూ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో బానిసలుగా అట్లా కాడ ఉండాల్సింది. ఎందుకంటే నేను కూడా పనిచేసి వచ్చినట్టు రాజారాం యాదవ్ గారు ఏదో అంటారు. రాజారాం గారు మీరు